కాంగ్రెస్ ప్రభుత్వం పట్టణ ప్రగతి పథకాన్ని అటకెక్కించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో అమలు చేసిన ఈ పథకాన్ని రేవంత్ సర్కార్ పూర్తిగా పక్కన పెట్టింది. నగరంలో అభివృద్ధికి బదులుగా విధ్వంసానికి పూనుకుంది. ఇష్టానుసారంగా చెట్లను నరికివేస్తూ నగరాన్ని కాంక్రీట్ జంగిల్గా మార్చాలని కంకణం కట్టుకుంది. రేవంత్ సర్కార్ ఏలుబడి నగరాల్లో గ్రీనరీకి శాపంగా మారింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో గ్రీన్ ఫీల్డ్ ను పెంచితే కాంగ్రెస్ మాత్రం హరిత విధ్వంసానికి పూనుకుంటున్నది. పట్టణ ప్రగతి కార్యక్రమం కింద కేసీఆర్ సర్కార్ నగరంలో పచ్చదనంతో కూడిన అభివృద్ధి పనులు అమలు చేసింది. ఫలితంగా హైదరాబాద్ లో గ్రీనరీ పెరిగింది. కానీ కాంగ్రెస్ సర్కార్ మాత్రం పచ్చదనంపై పగబట్టింది. హైదరాబాద్ లో రేవంత్ సర్కార్ ఇప్పుడు అభివృద్ధి పేరుతో విధ్వంసం సృష్టిస్తున్నది. కంచె గచ్చిబౌలి భూముల కోసం రాత్రికి రాత్రి బుల్డోజర్లతో అడవిని తెగనరికింది. ఇప్పుడు కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణంతో చెట్లను యథేచ్ఛగా నరుకుతున్నది. దాదాపు 2000 చెట్లను ఇప్పటికే నేలమట్టం చేసింది. రేవంత్ సర్కార్ తీరుపై పర్యావరణ ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఇదంతా చెట్లన్నీ కొట్టేసేసి ఫ్లైఓవర్ కడితే ఏంటి లాభం అనేది మా క్వశ్చన్. ఈ సిటీ ఇంత కూల్గా హ్యాపీగా ఉంది అంటే ఈ చెట్ల మూలంగానే. ప్లస్ చెట్లు మనం లేకుండా బతకొచ్చు, కానీ మనము చెట్లు లేకుండా బతకలేము. ఫస్ట్ పాయింట్, మన లైఫ్లో ఎవ్రీ బిట్ మనకి చెట్టే ఫుడ్ పెడుతుంది, చెట్టే బట్టలు ఇస్తుంది. చాలా ఇంపార్టెంట్ పార్ట్ చెట్టు అనేది మన జీవితంలో. ఆ చెట్లు లేకుండా మొత్తం రాళ్ళు రప్పలతో నింపుకొని ఏం సాధిద్దామని మనం చేస్తున్నాం ఇదంతా. మీరు ఆలోచించండి, ప్రతిదీ చెట్టే. మనం తినే తిండి చెట్టే, వేసుకునే బట్టలు, ఇల్లు కట్టుకునే ఇల్లు చెట్లు చెట్లు చెట్లు, ఎవ్రీథింగ్ ఈజ్ చెట్లు. మనం లేకపోతే ఈ నేచర్ చాలా బాగుంటుంది. మనం వచ్చి నేచర్ని పాడు చేస్తున్నాం. చెట్లు మన మీద ఆధారపడలేవు, మనము చెట్ల మీద ఆధారపడి ఉన్నాం. సో ఈ పాయింట్ అందరూ అర్థం చేసుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి పాలకులు దయచేసి ఈ యాంగిల్లో ఆలోచించండి. కేసీఆర్ సర్కార్ ఇష్టానుసారంగా చెట్లను నరికివేయకుండా పట్టణ ప్రగతి పథకంలో భాగంగా కఠిన చట్టాలు తెచ్చింది. పల్లెలు పట్టణాలు తేడా లేకుండా దాదాపు 200 కోట్ల మొక్కలను నాటింది. హరితాహారంతో పాటు పట్టణ ప్రగతిని పకడ్బందీగా అమలు చేసింది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్లు గడుస్తున్నా పట్టణ ప్రగతిని అమలు చేయటం లేదు. ఈ పథకాన్ని పక్కన పెట్టడమే కాకుండా ఇష్టానుసారంగా చెట్లను నరుకుతూ ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతుంది. తాజాగా కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్ పాస్ నిర్మాణాల పేరుతో విధ్వంసానికి పూనుకున్నది. పార్కు చుట్టూరా డివైడర్లకు ఇరువైపులా ఉన్న వేలాది చెట్లను నరికి పూర్తిగా ఎడారిగా మార్చింది. దీంతో అక్కడి ప్రాంతమంతా ఇప్పుడు బోసిపోయి కనిపిస్తున్నది. I'm a resident of Banjara Hills. All of us here are concerned citizens. We are very worried about the action taken to cut trees, to build flyovers and underpasses which are destroying the environment. By destroying the habitat, the natural habitat, they are affecting life inside the park. Lot of animals, lot of birds are going to be affected. Apart from that, the temperature is going to increase with the trees being cut. So it's not a good situation at all, because the trees give us so many benefits, and here they want to cut trees and build so many constructions which are going to increase the temperature, increase the load on the resources. So it's a very difficult situation. That's why all of us have gathered here to try to bring awareness to this situation and hope that people hear our voices as we try to save KBR. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2020లో పట్టణ ప్రగతి ప్రారంభమైంది. 5 విడతల్లో కొనసాగిన ఈ పథకంలో భాగంగా నగరాల రూపురేఖలు మారిపోయాయి. పట్టణాల పరిశుభ్రత, చెట్ల పెంపకం, డ్రైనేజీల నిర్వహణ వంటి అంశాలతో పట్టణ ప్రగతిని విజయవంతంగా అమలు చేసింది కేసీఆర్ సర్కార్. చెట్లు నరికితే భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష విధించేలా చర్యలు తీసుకున్నది. కానీ ఇప్పుడు రేవంత్ సర్కార్ స్వయంగా చెట్ల నరికివేతకు కంకణం కట్టుకున్నది. వాస్తవానికి కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు నిర్మించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం భావించింది. కానీ చెట్లు నరకకుండా, ఇళ్లు తొలగించకుండా నిర్మించే పద్ధతిలో ప్రణాళికలు రచించింది.
కానీ ఇప్పుడున్న రేవంత్ సర్కార్ పర్యావరణ పరిరక్షణ అన్నదే మర్చిపోయింది. నిర్మాణాల పేరుతో హరిత విధ్వంసాన్ని అమలు చేస్తున్నది. అందరికీ నమస్కారం. ఇక్కడ మనం కేబీఆర్ సర్కిల్ దగ్గర ఒక మొత్తం హ్యూమన్ చైన్ ఫామ్ చేసిన వల్ల, ఎందుకంటే ఇక్కడ ఒక అన్ఆథరైజ్ కటింగ్ ఆఫ్ ట్రీస్ జరుగుతుంది. ఇప్పుడు ఒక 1 month అయింది ఈ ట్రీ కటింగ్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. దీంట్లో ఏమీ పబ్లిక్ కన్సల్టేషన్ లేకుండా, ఏది ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ స్టడీ లేకుండా, ఇంకా ఏమీ బేసిక్ స్టడీ లేకుండా ఈ కటింగ్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. ఒక ఫాల్స్ సొల్యూషన్ లాగా తయారైంది. వేరే వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఈ ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి ఇక్కడ ఫ్లైఓవర్స్ కట్టి ట్రాఫిక్ని తగ్గు చేస్తారు. మన దగ్గర దీనికంటే ఇంకా చాలా కాస్ట్ ఎఫెక్టివ్ చీప్ సొల్యూషన్స్ ఉన్నాయి. ఇది మా ట్యాక్స్ పేయర్ మనీ, మా ట్యాక్స్ పేయర్ మనీని మీరు కొంచెం రెస్పాన్సిబుల్గా వాడి మన పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని, ఎగ్జిస్టింగ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని బెటర్ చేయకుండా ఇక్కడ ఫ్లైఓవర్లు, రోడ్లు కట్టి మీ ప్రైవేట్ పార్ట్నర్స్కి ఒక పెద్ద ఇంట్రెస్ట్ లాగా ఇస్తున్నారు. ఇది జనాలకి సొల్యూషన్ ఉండేలాగా ఉండాలి. కొన్ని కంపెనీస్కి 0.5%కి ఉండే సొల్యూషన్స్ లాగా ఉండకూడదు. వీఆర్ demanding the government to ensure that you build solutions that are for the people, better public transport, better timings of traffic, and ensure that you have more walkable cities. ఇవన్నీ 3 సొల్యూషన్లు పెడితే ఇవన్నీ ట్రాఫిక్స్ ఇంకా ఫ్లైఓవర్లు ఇవన్నీ కట్టడానికి అవసరం ఉండదు. ఇక్కడ మనం ప్రొటెస్ట్ చేస్తుంది దీనివల్లే, బికాజ్ మనం హైదరాబాద్లో ఇది ఒక హాటెస్ట్ ఇయర్. ఈ హాటెస్ట్ ఇయర్ని ఇంకా హాట్ కాకుండా మనం ఇక్కడ చెట్లని కాపాడుకొని మేము ఒక కూల్ అండ్ గ్రీన్ హైదరాబాద్ తయారు చేయడానికి ఒక డిమాండ్ ఇస్తున్నాం. అభివృద్ధి అంటే హరిత విధ్వంసం కాదని పర్యావరణ ప్రేమికులు గళమెత్తుతున్నారు. రేవంత్ సర్కార్ ఇప్పటికైనా ప్రకృతిని కాపాడే దిశగా నిర్మాణాలు చేపట్టాలని సూచిస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణకు చెట్లను నరికి ఫ్లైఓవర్లు నిర్మించడం ఒక్కటే మార్గం కాదన్నారు. ప్రత్యామ్నాయ పద్ధతుల్లోనూ నిర్మాణాలు చేపట్టవచ్చని చెబుతున్నారు.